దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీ మ్యూజిక్ తో ఒక స్టెప్ పైకి వెళ్ళిపోయారనుకోవచ్చు కదా. నిజంగా ఒక్కొక్క పాట చాలా అద్భుతంగా ఉంది. ఎవరి నోట్లో విన్నా ఇవే పాటలు మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి కదా. ఎలా అనిపిస్తుంది మళ్ళీ నేను శైలజ తర్వాత మరొకసారి మీరిద్దరు కలిసి పనిచేశారు? అవునండి, దేవితో ఇట్స్ మై 5th ఫిల్మ్ అనుకుంటండి. అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫిల్మ్ సక్సెస్, ఆడియోస్ అన్నీ దే బికమ్ బ్లాక్ చార్ట్ బస్టర్స్ అనమాట. మీరు పట్టుబట్టు మరి ఆయన్ని పెట్టారు ఇందులో అని తెలిసింది. దేవి బేసిక్లీ నేను ఒక్కనే కాదండి, ఈ సినిమా అనుకున్నప్పుడు లవ్ స్టోరీ అయినప్పుడు ఇట్స్ మ్యూజికల్ లవ్ స్టోరీ. మ్యూజిక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రాక్ స్టార్ అనుకుంటున్నారు కదా, సో దేవి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే మన ఆడియో రిలీజ్లో కూడా చెప్పా, హీస్ వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ ద ఫిల్మ్. దేవి కమర్షియల్ ఆస్పెక్ట్స్లో నేను శైలజ ఆడియో అంత హిట్ అయిపోయింది, మళ్ళీ అదే కాంబినేషన్లో దేవిని పెడదాం అవన్నీ లేదు అసలు. దేవి ఎంత ఇంపార్టెంట్ అనిపించిందంటే ఈ సినిమాకి, మేము కరెక్ట్గా షూటింగ్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. స్టార్ట్ చేస్తున్న టైంలో హీ వాజ్ జస్ట్ అబౌట్ లీవ్ ఫర్ టూర్ అనమాట. 2 month టూర్ ఏదో ఉంది. సో అయ్యో సార్ ఇప్పుడే పెద్దం గారు ఫోన్ చేస్తే ఇప్పుడే టూర్ ఉందండి, మరి నేను చేయగలుగుతాను లేదు తెలియదు, లేట్ అయిపోద్ది అంటే ఏం పర్లేదు నువ్వు వెళ్ళరా వచ్చాకే సాంగ్స్ పెట్టుకున్నాం అని చెప్పేసి అప్పుడు దాకా వీ యాక్చువల్లీ వెయిటెడ్. సీన్స్ అన్ని షూట్ చేసి వీ వెయిటెడ్ ఫర్ దేవి అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ హీ కేమ్. అంటే అంత ఇంపార్టెన్స్ లేకపోతే ఎవరు వెయిట్ చేయరు. నేను ఇంత సేఫ్ వెయిట్ చేసి కిషోర్ అంత గ్యాప్ తర్వాత చేసి దేవి ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఉన్నది ఒకటే సిందిగా అనిపించింది. అండ్ దేవి మీద మేము పెట్టే ట్రస్టే దట్స్ వాట్ హీ గివ్స్. Devi is like, he's not just like a music director, like he's so much into the film, like every aspect he wants to be there, he gives his inputs and everything. He's a very good friend, but I love his music, and when and being a friend, I never worked with him. So finally I got the opportunity to work with him in this film, and he has done a fantastic